ఎట్టకేలకు ఫైనల్లీ విజయ్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేశాడు. వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాళ్ళు పట్టుకొని రెండు రెండు సీట్లు అడుక్కొచ్చుకొని. కాకపోతే ఇది ఎలాంటి పరిస్థితి అంటే గొంతు మీద కత్తి. ఎవడు ఎప్పుడు విత్డ్రా చేసుకుంటాడో సపోర్ట్ తెలీదు. ఎలా ఉంటుంది అంటే రోజు పొయ్యి మీద కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. ఎవడు ఫ్లేమ్ పెంచుతాడో ఎప్పుడు ముడ్డి కాలద్దో తెలియదు విజయ్కి. కానీ ఒక సంవత్సరం తర్వాత పెను మార్పులు జరగబోతున్నాయి. అవిశ్వాస తీర్మానం రాబోతుంది. విజయ్ గవర్నమెంట్ కూలిపోద్ది, కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎవరెవరు అనేది చాలా పెద్ద సస్పెన్స్. అది మనం ఒక సంవత్సరం వరకు వెయిట్ చేసి చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎలా ఫామ్ చేశారంటే గవర్నమెంట్ విజయ్, అందరూ ఏమనుకో పోనీ చైనీలే, ఈసారి చైనీ ఒకసారి చూద్దాంలే, ఒక సంవత్సరం చూద్దాంలే అని ఏదో ఒక భిక్ష పడేస్తారు కదా, అట్లా ఫామ్ చేశాడనమాట గవర్నమెంట్. లెట్స్ సీ. ఎప్పుడైనా సరే తన పథకాలు అలివిగాని పథకాలు ఇచ్చాడు. తన పథకాలు అనేవి అలివిగాని పథకాలు అసలు. అంటే ఒక కామన్ సెన్స్ ఉండే ఒక పొలిటికల్ నాలెడ్జ్, కామన్ సెన్సు, రాష్ట్రాన్ని అప్పుల్లో పడేయకూడదు, రాష్ట్రం అభివృద్ధి కావాలి అనుకునేవాడు ఎవడు కూడా ఇలాంటి పథకాలు ఎవడు పెట్టడు. ఇతను పెట్టాడు. అందుకనే ఈ సంవత్సరం చూశాక ఈ పథకాలు అమలు చేస్తాడా చేయడా, ఉత్తమాటలా గాలిమాటలా, ఇవన్నీ చూసి ఆ తర్వాత ఒక పెను మార్పులు అయితే జరుగుతాయని తమిళనాడులో రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. వేచి చూద్దాం. అంతవరకు జై హింద్.